న్యూజిలాండ్ పై తొలి టీ20లో గెలిచి ఫుల్ జోష్ లో ఉన్న టీమిండియా రెండో టీ20కి సిద్ధమైంది. ఈ రోజు శుక్రవారం రాయ్పూర్ వేదికగా షాహిద్ వీర్ నారాయణపూర్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో భారత జట్టు ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో తొలి టీ20 మ్యాచ్ గెలిచిన టీమిండియా ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది. ఇక రెండో టీ20లోని గెలిచి ఆధిక్యం పెంచుకోవాలని టీమిండియా భావిస్తుంటే ఎలాగైనా టీమిండియాను ఓడించి సిరీస్ ను సమం చేయాలని న్యూజిలాండ్ పట్టుదలగా ఉంది. భారత కాలమాన ప్రకారం ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. అయితే రెండో టీ20లో టీమిండియా ప్లేయింగ్ 11 పై ఆసక్తి నెలకొంది. ఎందుకంటే తొలి టీ20లో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ గాయం ఆందోళనకు గురి చేసింది. డారెల్ మిచెల్ కొట్టిన బంతిని ఆపే ప్రయత్నంలో చేతి వేళ్లకు బలంగా తాకడంతో రక్తం వచ్చింది. దీంతో హుటాహుటిన స్టేడియంలోంచి వెళ్లిపోయాడు. దీంతో రెండో టీ20లో ఆడతాడా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ గాయం పెద్దది కాకపోవడంతో రెండో టీ20 ఆడడం పక్కాని తేలిపోయింది. దీంతో రాయ్పూర్ లో జరిగే ఈ మ్యాచ్ కి ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగనుంది టీమిండియా. బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో అదరగొట్టిన మన జట్టు రెండో టీ20 కోసం ఎలాంటి మార్పులు చేయడం లేదు. అభిషేక్ శర్మతో పాటు సంజు శాంసన్ ఇన్నింగ్స్ ను ఆరంభించనున్నాడు. బ్యాకప్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ 3వ స్థానంలో ఆడతాడు. ఇక 4వ స్థానంలో కెప్టెన్ సూర్య, 5వ స్థానంలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానానికి ఎలాంటి డోకా లేదు. 6వ స్థానంలో రింకు సింగ్, 7వ స్థానంలో శివన్ దుబే ఆడతారు. ఇక 8వ స్థానంలో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్, ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ స్పెషలిస్ట్ బౌలర్ గా కొనసాగుతారు. అయితే వరల్డ్ కప్ కోసం ఎంపికైన ఇద్దరు వికెట్ కీపర్లు సంజు శాంసన్, ఇషాన్ కిషన్ న్యూజిలాండ్ తో జరిగిన తొలి టీ20లో విఫలమయ్యారు. సంజు శాంసన్ 2 4లు కొట్టి 10 పరుగులకే అవుట్ అయ్యాడు. మరోవైపు ఇషాన్ కిషన్ 8 పరుగులే చేసి నిరాశపరిచాడు. అయితే ఇద్దరు రెండో టీ20లో రాణించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ కు ముందే ఆటగాళ్లంతా ఫామ్ లో ఉంటే టైటిల్ గెలవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ ఓ ప్రాక్టీస్ గా ఉపయోగించుకొని ఫామ్ ను అందిపించుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో రెండో టీ20లో ఇద్దరు భారీ ఇన్నింగ్స్ ఆడాలని జట్టు యాజమాన్యం కోరుకుంటుంది.